హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనమైతే OnePlus Nord 5 కొత్తగా అయితే ఫోన్ అయితే లాంచ్ అయింది కదా. దాని అయితే మనమైతే టిప్స్ అండ్ టిప్స్ అయితే తెలుసుకుందాం. మరి దాంట్లో అయితే మనకైతే సెట్టింగ్లో అయితే కొన్ని హిడెన్ ఫీచర్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ అయితే నేనైతే మీకైతే చెప్తా. అలానే కిందనైతే కామెంట్ అయితే చేసి అయితే చెప్పండి ఇంకా ఏ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేయాలని. ఈ విషయం అయితే మీరైతే మర్చిపోకండి. మరి తప్పకుండా అయితే కిందనైతే కామెంట్ అయితే చేసి అయితే చెప్పండి. ఏ టాపిక్ మీద చేయాలనో సజెషన్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే మనం అయితే అన్బాక్సింగ్ చేస్తే మాత్రం దీంట్లో అయితే ఫస్ట్ అయితే ఫోన్ అయితే వస్తుంది మనకి. ఇదైతే OnePlus Nord 5. పోయినసారి మోడల్లో అయితే మనకైతే మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు. ఇప్పుడైతే మనకైతే గ్లాస్ బ్యాక్ అయితే ఉంటుంది మనకి. దీంట్లో అయితే ఇంకా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు. పోయినసారి అయితే మనకైతే మెటల్ ఫ్రేమ్ ఉండే. దీనిలో అయితే 6.83 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 1.5K రెజల్యూషన్ తోటి అయితే వస్తుంది. 10-bit ప్యానల్. బెజల్స్ కూడా మనకైతే చాలా తక్కువనైతే ఇచ్చిళ్ళు. డిస్ప్లే అయితే చూడనీకి అయితే వివింగ్ యాంగిల్స్ అయితే బాగున్నాయి. మరి డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. దీంట్లో అయితే మనకైతే 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చిళ్ళు. పీక్ బ్రైట్నెస్ అయితే 1800 నిట్స్ అయితే ఉండదు. పీక్ బ్రైట్నెస్ అయితే మనకైతే దీంట్లోనైతే ఇంకా మనకైతే దీంట్లోనైతే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఇట్లా ఫింగర్ ప్రింట్ ముట్టుకుని మంచిగా క్విక్ రెస్పాన్స్ అయితే ఉన్నది మనకైతే. ఇంకా మనమైతే స్క్రీన్లోనైతే మనమైతే రెజల్యూషన్ అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. మనమైతే హై రెజల్యూషన్ పెట్టుకోవచ్చు, స్టాండర్డ్ రెజల్యూషన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఆటో సెలెక్ట్ పెట్టుకోవచ్చు. నన్ను అడిగితే ఆటో సెలెక్టే పెట్టుకోండి. అంటే వీడియోకి తగ్గట్టు మనకైతే ఆటో సెలెక్ట్ అయితే అయిపోతుంది రెజల్యూషన్ అయితే. ఇంకా మనకైతే స్క్రీన్ అటెన్షన్ అయితే అంటే ఇప్పుడు మనమైతే స్క్రీన్ అయితే చూస్తున్నాం కదా, చూస్తుంటే స్క్రీన్ అయితే ఆఫ్ అయితే కాదు మనకి. ఇంకా మనమైతే చాలాసేపు డిస్ప్లేని అయితే చూస్తే మనకైతే డిస్ప్లేని అయితే కొంచెం కళ్ళు అయితే గుంజినప్పుడు ఇదైతే మనమైతే ఐ కంఫర్ట్ అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఆన్ చేసుకుంటే మనకైతే అంత డ్రైన్ అయితే పడేది కళ్ళ మీద. కొంచెం డిస్ప్లే బ్రైట్నెస్ అయితే తగ్గి మనకి ఐస్కి అయితే ఎట్లా కంఫర్ట్ ఉన్నదో అట్లనైతే డిస్ప్లేని అయితే చూపిస్తుంది మనకి. ఇంకా మనకైతే ఫ్లక్స్ థీమ్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి లాక్ స్క్రీన్లో ఇట్లా లాక్ ముందు వెనుకకి అట్లా వచ్చే థీమ్స్ అయితే ఉన్నాయి మనకి. ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది మీకైతే. ఇట్లనైతే మీరైతే పెట్టుకోవచ్చు. మీ ఫోటో కూడా యాడ్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. గ్యాలరీ నుంచి అయితే ఒక ఫోటోని అయితే యాడ్ చేసి అయితే చూపిస్తాం. మరి ఈ ఫోటోని అయితే యాడ్ చేసి మనకైతే దానికైతే ఆటోమేటిక్గా మనం ఫోటో యాడ్ చేస్తే మనకి లాక్ స్క్రీన్లో హోమ్ స్క్రీన్లో అయితే సెట్ అయితే చేసి అయితే ఇస్తుంది. అదైతే మన పైన అయితే అప్లై అయితే నొక్కితే మనకైతే అప్లైన్ అయితే అయిపోతుంది. మరి ఇంకా టైమింగ్లో కూడా మనకైతే టైమ్స్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మనకి ఇమోజీస్ అవన్నీ యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఇమోజీస్ అన్నీ మనమైతే పర్సనలైజ్ అయితే చేసుకోవచ్చు. మనమైతే ఇంకా యాప్స్లోకి అయితే వస్తే మనకైతే యాప్స్లో మనకైతే యాప్ ఐకాన్స్ అయితే ఇట్లా షాడో ఐకాన్స్ అట్లా పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ఫింగర్ ప్రింట్లోకి వస్తే ఫింగర్ ప్రింట్ యానిమేషన్ అయితే కావాలనుకుంటే మీరు అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా నోటిఫికేషన్స్ వస్తే ఇట్లా లాక్ స్క్రీన్లో మనకైతే లైట్ అయితే వస్తుంది ఎడ్జెస్కి అయితే. అది కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అది కూడా మీ ఇష్టం. ఇంకా కాల్స్కి కూడా సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. ఇంకా మనకైతే దీంట్లో అయితే AA+ కీ అయితే ఇచ్చిళ్ళు. సెట్టింగ్స్లో మనకైతే AA+ కీ అయితే ఓపెన్ చేస్తే మనకైతే ఇట్లా అలారం క్లాక్, కెమెరా, టార్చ్ అట్లాంటివి అయితే ఉన్నాయి. మనమైతే అవన్నీ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మనమైతే మైక్ అంటే ఆ సైడ్ బటన్ వస్తే మనకైతే ఒక స్పెషల్ బటన్ అయితే ఇచ్చి కదా వస్తుంది. ఇవన్నీ అయితే మనకైతే ఫంక్షన్స్ అయితే క్లియర్ అయితే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనమైతే మైండ్ స్పేస్ అయితే పెట్టినాం. మరి ఇప్పుడు బ్రౌజర్లో ఏదైనా ఒకటి చూస్తాను మనమైతే దాని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసినాం. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసి మనమైతే సింపుల్గా అయితే ఏఐకి అయితే ఇచ్చేయచ్చు. ఏఐ అయితే దాన్ని అయితే మనకైతే సమ్మరైజ్ చేసి అయితే ఇస్తుంది. అంటే దాంట్లో ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే మనకైతే డీటెయిల్గా అయితే ఇట్లనైతే చెప్తుంది. మరి ఇదైతే పెద్ద యూస్ఫుల్ ఫీచర్ ఏం కాదు, మీరు యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకైతే సర్కిల్ టు సర్చ్ ఫీచర్ కూడా ఉన్నది. ఇట్లనైతే మీరైతే కొన్ని ఏదైనా ఇమేజ్ చూసిల్లు అనుకో, దాని మీద సర్కిల్ అయితే చేసేసి మనమైతే దాని గురించి అయితే తెలుసుకోవచ్చు. ఇంకా మనమైతే స్క్రీన్ షాట్ తీసి అయితే ఇట్లా టెక్స్ట్లో అయితే మనకైతే కాపీ పేస్ట్ కావాలంటే చేసుకోవచ్చు. ఏదైనా ఇమేజ్ ఉంటే మాత్రం ఇమేజ్ కూడా మనమైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా టెక్స్ట్ కూడా మనమైతే సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ అంతా మనకైతే కావాలి సేవ్ చేసుకోవాలనుకుంటే ఇది కూడా సేవ్ అయితే చేసుకోవచ్చు. అట్లా సేవ్ అయితే వద్దు మనకైతే సైడ్ తీసుకుపోయి దాని మీద ఇచ్చి పెడితే మనకైతే సేవ్ అయితే అయిపోతుంది. ఇంకా మనకు దీంట్లో అయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నది మనకైతే. ఇంకా మనకైతే దీంట్లో అయితే 6800 mAh బ్యాటరీ అయితే ఉన్నది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే మనకైతే. దీంట్లో అయితే మనకైతే వెయిట్ అయితే మాత్రం 211 grams అయితే ఉన్నది వెయిట్ అయితే మనకి. ఇంకా మనకైతే దీంట్లో అయితే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంటుంది. మరి మొత్తం ఇంట్లో ఇప్పుడైతే మళ్ళీ అయితే మీరైతే సెట్టింగ్లోకి రావాలి. సౌండ్ అండ్ వైబ్రేషన్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కిందికి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే మనకైతే యాప్ స్పెషల్ వాల్యూమ్ అయితే ఉన్నది. యాప్ స్పెషల్ వాల్యూమ్ అదైతే ఆన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనమైతే యూట్యూబ్లోకి అయితే వచ్చినాం కదా. ఇప్పుడైతే మనమైతే ఏదైనా ఒక వీడియోని అయితే పెట్టినాం అనుకో సపోజ్గా. ఇప్పుడైతే మనమైతే ఇదైతే ఆఫ్ అయితే చేసుకోవచ్చు. మనమైతే యూట్యూబ్లో అంటే యూట్యూబ్ సౌండ్ అయితే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మన డివైస్లో ఎట్లా సౌండ్ అయితే తక్కువ చేసుకుంటామో అట్లా యాప్లోనైతే మనమైతే సౌండ్ అయితే తక్కువనైతే చేసుకోవచ్చు. ఇంకా క్లియర్ వాయిస్ అయితే ఉన్నది. అది కూడా మనమైతే ఆన్ చేసుకుంటే కొంచెం క్లియర్గా అయితే వాయిస్ అయితే వినబడుతుంది కాల్స్కి ఇట్లా మాట్లాడినప్పుడు. ఇంకా హోలో ఆడియో అయితే ఉన్నది. ఇది కూడా ఆన్ చేసుకుంటే మనకైతే కొంచెం ఆడియోలో అయితే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది.
ఇంకా స్మార్ట్ ఛార్జింగ్ అయితే ఉన్నది మనకైతే. దీంట్లో అయితే మనకైతే స్మార్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా అంటే అది ఆన్ చేసుకుంటే మనకైతే కొంచెం స్లోగా అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది, ఆప్టిమైజ్గా బ్యాటరీ అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇంకా ఛార్జింగ్ లిమిట్ అయితే ఉన్నది, మనమైతే 80% వచ్చేటతోటే ఇంకా ఛార్జింగ్ అయితే ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా 80% కంటే ఎక్కువ ఛార్జింగ్ అయితే పెట్టలేము మనమైతే. ప్రొసెసర్ అయితే మనకి 8 Gen 3 ప్రొసెసర్ అయితే ఉన్నది. స్మూత్ ప్లస్ 90 FPS అయితే మనమైతే బీజిఎం అయితే ఆడుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉన్నది. చూసిల్లు కదా ఎట్లనైతే పర్ఫార్మెన్స్ అయితే ఉందో స్క్రీన్ మీద అయితే. పర్ఫార్మెన్స్ ఓకే. దీంట్లో అయితే LPDDR5X ర్యామ్ అయితే ఉన్నది. UFS 3.1 స్టోరేజ్ అయితే ఉన్నది. కొంచెం స్టోరేజ్ అయితే మంచిది ఇస్తే బాగుండు. UFS 4.0 అట్లా ఇస్తే బాగుండు. దీంట్లో అయితే మనకైతే ప్రో గేమర్ మోడ్ ఉన్నది, అలా ఆన్ చేసుకోవాలనుకుంటే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది మనకైతే గేమ్లోనైతే. ఇంకా మనమైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు గేమ్ ఆడుకుంటేనే మనమైతే. ఇంకా దీంట్లో అయితే పర్ఫార్మెన్స్ బూస్టర్ అయితే ఉన్నది, అది ఆన్ చేసుకుంటే కొంచెం అయితే పర్ఫార్మెన్స్ అయితే బూస్ట్ అయితే అవుతుంది మనకి. ఇంకా దీంట్లోనైతే మనకైతే సిస్టమ్ స్టేటస్ అయితే ఉన్నది, అది ఆన్ చేసుకుంటే మీదనైతే FPS అట్లా కనిపిస్తాయి మనకైతే. ఇంకా మనమైతే యూజర్ ఇంటర్ఫేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో అయితే Argon OS 15 మీద అయితే రన్ అయితే అవుతుంది, Android 15 మీద రన్ అయితే అవుతుంది. కొంచెం అట్లా కొన్ని అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి యాప్స్ అయితే మనమైతే అవసరం లేని అయితే ఉంచుకోవచ్చు. మరి యూజర్ ఇంటర్ఫేస్ అయితే బాగానే ఉన్నది, యానిమేషన్స్ కూడా స్మూత్ ఉన్నాయి. చూసిల్లు కదా యానిమేషన్స్ అయితే ఎట్లా వస్తాయో, స్మూత్ ఉన్నది, మంచిగా అయితే ఉన్నది ఫోన్ అయితే. మరి మినిమం 25,000 పెడతాం అంటే మంచిగా ఉంటుంది. మరి 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉన్నాయి మనకైతే. దీంట్లో అయితే ఇంకా మనమైతే ఒక ఫోల్డర్ అయితే ఉన్నది కదా, ఇట్లా మనకైతే గూగుల్ ఫోల్డర్ అయితే వస్తుంది కదా, దీని అయితే మనమైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇటు కొత్తకైతే బట్టి గుంజుకుని ఇట్లా పొడుగ్గా పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా అడ్డం పెట్టచ్చు, లేదంటే ఇట్లా బాక్స్ స్క్వేర్ షేప్లోనైతే పెట్టుకోవచ్చు. మన ఇష్టం అయితే పెట్టుకోవచ్చు. ఇట్లా అయితే దీని అంటే కూడా యానిమేషన్స్ అయితే చాలా స్మూత్ అయితే ఉన్నాయి మరి యానిమేషన్స్ అయితే మనకి. ఇంకా మనకైతే దీంట్లో అయితే నోటిఫికేషన్స్ కంట్రోల్ ప్యానల్ ఒకటే లెక్క వస్తుంది కదా, మనమైతే దాన్ని అయితే స్ప్లిట్ అయితే వేసుకోవచ్చు. మనమైతే సింపుల్గా అయితే దీని నోటిఫికేషన్ సెట్టింగ్స్లోకి అయితే రావాలి, వచ్చేసి ఇక్కడైతే స్ప్లిట్ అయితే నొక్కితే మనకైతే కంట్రోల్స్ అని ఒక దిక్కు, ఇట్లా సైడ్ కంటే మనకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మరి ఇట్లా సైడ్కి అయితే. అట్లా కూడా మీరైతే సెట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకైతే నోటిఫికేషన్స్లో ఇంకో సెట్టింగ్ అయితే ఉన్నది, అదైతే ఆన్ అయితే చేసుకోవాలి. మరి ఆన్ చేసుకుంటే మనకైతే ఇప్పుడైతే మనమైతే మన అగ్రీ అండ్ కంటిన్యూ అయితే వస్తాలి. మరి మనదైతే ఫేస్ అయితే ఇవ్వాలి, మరి ఫేస్ ఐడి అయితే. ఇప్పుడైతే మన నోటిఫికేషన్స్ అయితే వచ్చింది కదా, ఇప్పుడు మనమైతే మన ఫేస్ చూపిస్తే నోటిఫికేషన్ అయితే అవపడుతుంది మరి, లేదంటే నోటిఫికేషన్ అయితే అవపడదు. మరి ఇది ఒక స్పెషల్ ఫీచర్. ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఏదైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.